ఎలా చేశారు సృష్టిని, చెట్లని, జంతువులని, పక్షులని అన్నిటిని ఎలా చేశారు? రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. మాటతో చేశారు. నోటి మాట మాటతో. ద్వారా. నోటి మాట ద్వారా చేశారు. అంటే ఇంత గొప్ప దేవుడు నోటి మాటకి ఎంత విలువ ఉందో మనకు అర్థమవుతుంది కదా! దేవుని మాటలో ఉన్నటువంటి చూడండి మాటకి సమస్తము కూడా కలిగింది. దేవుడు యొక్క సృష్టిని ఏ విధంగా చేశాడంటే మాటతో చేశాడు. అంత గొప్ప దేవుడు నీవు నేను మనలో ఉంటున్నాడు. ఇప్పుడు మనలో నివాసం చేస్తుంటున్నాడు. సో మొదటి యోహాను 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆ గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటున్నాం. మనలో నివాసం చేస్తుంటున్నాడు. అయితే లోకంలో ఉన్న వారందరికంటే గొప్ప దేవుడు మనలో ఉంటున్నాడు. అంటే ఏంటి? మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా అదే వెలుగు, అదే జీవము మనం కలిగి ఉంటున్నాం. మనం ఏదైతే పలుకుతామో అదే నెరవేరుతుంది, అదే జరుగుతుంది. కాబట్టి మనం సామెతల గ్రంథంలో కూడా చూస్తాం కదా! జీవ మరణంలో నాలుక వశమై ఉంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం కొన్ని కన్ఫెసింగ్ వర్డ్స్ మనం పలుకుదాం. మనం ఏదైతే పలుకుతామో అదే నెరవేరుతుందండి. ఎందుకంటే మనము దేవుని పిల్లలమై ఉంటున్నాం కాబట్టి. కొద్ది నిమిషాలు మనం కన్ఫెసింగ్ వర్డ్స్ చేద్దాం. నేను కన్ఫెస్ చేయిస్తా ఉంటాను. మీరు కూడా నాతో పాటు కన్ఫెస్ చేయండి. నేను ఏదైతే పలుకుతున్నానో దాన్ని మీరు పదే పదే 7 టైమ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎన్ని సార్లైనా మీరు పలకండి. అన్‌మ్యూట్ చేస్తే డిస్టర్బెన్స్ అవుతుంది సిస్టర్ అని అనుకోవచ్చు. నో ప్రాబ్లమ్. మీరు అన్‌మ్యూట్ చేసి పలకొచ్చు. లేదంటే మీరు మ్యూట్‌లో ఉండి మీకు డిస్టర్బెన్స్‌గా ఉంటే సరౌండింగ్స్ దాన్ని బట్టి మీరు మ్యూట్‌లో ఉన్నా కూడా మీరు కన్ఫెస్ చేయండి. బట్ కన్ఫెస్ చేయండి. కన్ఫెస్ చేస్తున్న సందర్భంలో మీరు దాన్ని హృదయంతో నోటితో పలికినట్టు కాకుండా దాన్ని మీరు అనుభవించుకుంటూ అవును అని ఇలా అనుకుంటూ మీరు పలకండి. ఆ పలుకుతుంటేనే ఆ జీవము మీరుంటున్నటువంటి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఆ వాతావరణం అనేది మారిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కన్ఫెసింగ్ మాటకు అంత విలువ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే పలుకుతారో అదే నెరవేరుతుంది. అదే జరుగుతుంది. కాబట్టి మనల్ని మనం బలపరుచుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే మనం కృంగిపోతా ఉంటాం కొన్ని సందర్భంలో అలా ఇలా అవుతూ ఉంటాం. ఎందుకంటే మన నోటి ద్వారా మనం వాక్యాన్ని పలకకనే ఆ నెగెటివ్ వైబ్స్ అనేవి మన దగ్గరకు వస్తా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం కన్ఫ్యూస్ చేద్దాం. మనం ఎటువంటి ఆత్మను కలిగి ఉంటున్నాం? ప్రతి ఒక్కరు కూడా న్యూ బోర్న్ క్రియేషనే కదండి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను ధరించుకున్నటువంటి వారే ఉన్నారు ఇక్కడ గ్రూప్ లో. కాబట్టి మనం కొద్ది నిమిషాలు వర్డ్ ని కన్ఫ్యూస్ చేద్దాం. వాక్యాన్ని మనం కన్ఫ్యూస్ చేద్దాం. ఎస్. సో అందరు సిద్ధంగా ఉన్నారండి కన్ఫ్యూస్ చేయడానికి? ఆర్ యూ రెడీ ఎవ్రీవన్? Yes, sister. Yes, sister. Thank you. Yes, thank you. Thank you for your response. I have recreated spirit. First one, I have recreated spirit. అందరూ కన్ఫెస్ చేయండి మీరు. ఐ హ్యావ్ రీక్రియేటెడ్ స్పిరిట్, ఐ హ్యావ్ రీక్రియేటెడ్ స్పిరిట్ అని 7 టైమ్స్ ప్రొనౌన్స్ చేయండి I దాన్ని. have ఐ హ్యావ్ recreated spirit. రీక్రియేటెడ్ స్పిరిట్. స్ట్రాంగ్ గా I have అనుభవించుకుంటూ మీరు recreated ప్రొనౌన్స్ spirit. చేయండి. ఐ హ్యావ్ రీక్రియేటెడ్ స్పిరిట్, I ఐ have హ్యావ్ recreated spirit. రీక్రియేటెడ్ స్పిరిట్, I ఐ have హ్యావ్ recreated రీక్రియేటెడ్ స్పిరిట్, ఐ హ్యావ్ రీక్రియేటెడ్ స్పిరిట్, ఐ హ్యావ్ రీక్రియేటెడ్ స్పిరిట్, ఐ హ్యావ్ రీక్రియేటెడ్ స్పిరిట్, I have created Spirit. I have created spirit. Recreate. Yes. I have Thank you. recreated spirit. Spirit. Second one. How I have recreated river of spirit. I have I river of have spirit. recreate. I have river of spirit. I have river of spirit. I have I have river of spirit. ప్లీజ్ మీరు ప్రొనౌన్స్ చేస్తుంటేనే ఆ వాక్కి జీవం రావాలి. మీరు అంటున్నటువంటి మాటలకు జీవం వచ్చేటట్టు ప్రొనౌన్స్ చేయండి. I have river of spirit. 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 My spirit is rich as spirit. It is rich as spirit. My spirit is rich as spirit. My spirit is rich as spirit. Spirit. My spirit is rich as spirit. ప్రతి ఒక్కరు కన్ఫెస్ చేయండి. ప్రతి ఒక్కరు మీరు మ్యూట్ తీయకపోయినా పర్వాలేదు కానీ మీరు కన్ఫెస్ చేయండి.
వాక్యంలో జీవం ఉంటుంది. ఆ జీవము మీ ఇంట్లో మీ అట్మాస్ఫియర్ లో అది కనిపించాలంటే మీరు ప్రొక్లెయిమ్ చేయాలి వర్డ్ ని. మీరు ప్రొనౌన్స్ చేయాలి. మీరు దాన్ని కన్ఫెస్ చేయాలి ఖచ్చితంగా. మీరు ఎంతగా స్ట్రాంగ్ గా చెప్తారో మీరు అంతగా ఇన్నర్ మ్యాన్ మీలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు అంతగా బలపడతాడు. ఐ హావ్ రిచెస్ స్పిరిట్ ప్రొనౌన్స్ చేయండి. చిన్న వర్డ్స్ చెప్తున్నాను నేను తెలుగులో, సారీ ఇంగ్లీష్ చిన్న సెంటెన్స్ చెప్తున్నాను కాబట్టి మీరు చెప్పగలుగుతారు. ఐ హావ్ రిచెస్ స్పిరిట్ ప్రొనౌన్స్ చేయండి, దాన్ని ప్రొక్లెయిమ్ చేయండి. రిచెస్ స్పిరిట్ 7 I టైమ్స్ have ప్రొక్లెయిమ్ richest చేయండి. spirit. ఐ హావ్ రిచెస్ స్పిరిట్, ఐ హావ్ రిచెస్ స్పిరిట్, ఐ I హావ్ have రిచెస్ richest spirit. స్పిరిట్, I ఐ have హావ్ richest రిచెస్ spirit. స్పిరిట్, I have ఐ richest హావ్ spirit. రిచెస్ స్పిరిట్, ఐ I హావ్ have రిచెస్ స్పిరిట్, richest spirit. I have richest spirit, I have richest spirit, I have strong spirit, I have strong spirit, I have strong spirit, I have strong spirit. ప్రొక్లెయిమ్ చేయండి సిస్టర్స్, బ్రదర్స్, ప్లీజ్ కన్ఫెస్ చేయండి. వర్డ్ ని మీరు కన్ఫెస్ చేస్తే మీరు ఇన్నర్ మ్యాన్ అనేది బలపడుతుంది. ఇది వరకు మీకు అలవాటు లేకపోవచ్చు, బట్ ట్రై టు అడాప్ట్ దీస్ థింగ్స్. ఎందుకంటే దేవుడు మనలో ఉంటున్నాడు. దేవుడి మాటకి ఎంత విలువ ఉందో మన మాటకు కూడా అంతే విలువ ఉంది. మనం ఏదో ఇది వరకు మన నోటిని ఏదో రకరకాలుగా మనం యూజ్ చేసాం. ఇది వరకు ఎన్నో మాటలు మాట్లాడడానికి అనర్థమైనటువంటి మాటలు ఈ నోటి ద్వారా పలికాం. కానీ ఈ నోరు ఎందుకు ఉపయోగించాలనేది ఒక దినాన మనం గ్రహించాలి. ఈ నోరు మనము దేవుని మాటలు పలకడానికి, జీవం కలిగిన మాటలు పలకడానికి మాత్రమే ఉపయోగించాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎంతగా మాట్లాడతాం, ఎంతగా పలుకుతామో అవన్నీ నెరవేరుతా ఉంటాయి. మనలో మనం ఇదంతా స్ట్రాంగ్ అవ్వడానికి మన ఇన్నర్ మ్యాన్, మన యొక్క అంతరంగ పురుషుడు బలపడతా ఉంటాడు. మేబీ ఆ చేంజెస్ మీరు ఒక్క రోజు చూడకపోవచ్చు, బట్ డెఫినెట్లీ మీరు ఆ చేంజెస్ మీలో గ్రహించగలుగుతారు. కన్ఫెస్ చేయండి, వర్డ్ ని కన్ఫెస్ చేయండి. ఐ హావ్ ఫెయిత్ ఆఫ్ స్పిరిట్, ఐ హావ్ ఫెయిత్ ఆఫ్ స్పిరిట్ పలకండి దాన్ని. ఐ హావ్ ఫెయిత్ ఆఫ్ స్పిరిట్, ఐ I హావ్ have ఫెయిత్ ఆఫ్ faith స్పిరిట్, of spirit. ఐ హావ్ I ఫెయిత్ have ఆఫ్ faith of స్పిరిట్. spirit. స్ట్రాంగ్ గా లోపల నుండి, పెదవులతో మాట్లాడదు ఎవరు కూడా, అంతరంగా లోపల నుండి రావాలి ఆ వాయిస్. ఐ హావ్ ఫెయిత్ ఆఫ్ స్పిరిట్, ఐ హావ్ ఫెయిత్ ఆఫ్ స్పిరిట్, ఐ I హావ్ ఫెయిత్ have ఆఫ్ faith of స్పిరిట్, spirit. ఐ I హావ్ have ఫెయిత్ ఆఫ్ faith స్పిరిట్, of spirit. I I have have faith faith of of spirit. spirit. I have faith of 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 spirit. Old things are passed away. Old things are passed away. Old things are passed away. I'm a new creation. I'm a new creation. అనండి ప్రతి ఒక్కరు. నేను నూతన సృష్టి. I'm new creation. I'm a 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 new creation. Proclaim చేయండి word ని. I have Zoe life. I have Zoe life. I have Zoe life. Proclaim చేయండి dear brothers and sisters, please. I have Zoe life. I have Zoe life. I have Zoe life. I I have have Zoe joy life. life. I I have Zoe have life. joy life. I I have have Zoe life. joy life. I have Zoe life. I have Zoe life. I have Christ mind. I have Christ mind. I have Christ mind. నేను క్రీస్తు మనస్సును కలిగి ఉన్నాను తెలుగులో. ఐ హ్యావ్ క్రైస్ట్ మైండ్. ఐ హ్యావ్ క్రైస్ట్ మైండ్. ఐ హ్యావ్ I క్రైస్ట్ have మైండ్. Christ ఐ హ్యావ్ mind. I క్రైస్ట్ have మైండ్. Christ mind. Amen. ఐ హ్యావ్ క్రైస్ట్ మైండ్. ఐ విల్ ప్రాస్పర్. నేను అభివృద్ధి చెందుతాను. ఐ విల్ ప్రాస్పర్. ఐ విల్ ప్రాస్పర్. ఐ విల్ ప్రాస్పర్. నేను అభివృద్ధి చెందుతాను. నేను అభివృద్ధి చెందుతాను. నేను అభివృద్ధి చెందుతాను అనండి. ప్రొక్లెయిమ్ చేయండి వర్డ్ ని. ఐ విల్ I ప్రాస్పర్. will ఐ విల్ prosper. I ప్రాస్పర్. will ఐ prosper. విల్ I will ప్రాస్పర్. prosper. I will prosper. ఐ విల్ ప్రాస్పర్. ఐ విల్ షైన్ లైక్ ఎ స్టార్. నేను నక్షత్రం వలె ఉదయిస్తాను. ఐ విల్ షైన్ లైక్ ఎ స్టార్. ఐ విల్ షైన్ లైక్ ఎ స్టార్. ప్రతి ఒక్కరు కన్ఫెస్ చేయండి. ఐ విల్ షైన్ లైక్ ఎ స్టార్. నేను నక్షత్రం వలె ఉదయిస్తాను. తెలుగులో చెప్పాలనుకున్న వాళ్ళు తెలుగులో చెప్పండి. ఇంగ్లీష్ లో చెప్పాలనుకున్న వారు ఇంగ్లీష్ లో చెప్పండి. బట్ కన్ఫెస్ మాత్రం చేయండి దాన్ని. అంతరంగం లోపల నుండి మీరు ప్రొక్లెయిమ్ చేయండి వర్డ్ ని. ఐ విల్ షైన్ లైక్ ఎ స్టార్. I will shine like a star. I will shine like a star. I will shine like a star. No curses on me. No curses on me. నా పైన ఎటువంటి శాపాలు లేవు. There is no curses on me. No curses on me.
నా పైన ఎటువంటి శాపాలు లేవు. క్రీస్తు నా శాపాలన్నీ కొట్టివేశాడు. క్రీస్తు నా శాపాలన్నీ కొట్టివేశాడు. అందరూ ప్రొక్లెయిమ్ చేయండి. మీరు మ్యూట్ లో ఉన్నా పర్వాలేదు, మీరు ప్రొక్లెయిమ్ చేయండి వర్డ్ ని. నా నా శాపాలన్నీ క్రీస్తు కొట్టివేశాడు. నా శాపాలన్నీ కొట్టివేశాడు క్రీస్తు. ఐఎమ్ ఏ విన్నర్ ఇన్ క్రైస్ట్. ఐఎమ్ ఏ విన్నర్ ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తులో విజేతను. ఐఎమ్ ఏ విన్నర్ ఇన్ క్రైస్ట్. 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 ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. నేను సాధారణమైన వ్యక్తిని కాదు, నేను అసాధారణమైన వ్యక్తిని. నేను అసాధారణమైన వ్యక్తిని. ఐఎమ్ అన్ ఎక్స్ట్రా ఆర్డినరీ పర్సన్. 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 ఐఎమ్ సీటెడ్ ఇన్ హెవెన్. నేను క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చొని ఉన్నాను. ఐఎమ్ సీటెడ్ ఇన్ హెవెన్. ఐఎమ్ సీటెడ్ ఇన్ హెవెన్. నేను క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చొని ఉన్నాను. ప్రతి ఒక్కరు 15వ వచనం ప్రకారం ఈ వర్డ్ ఉంటుంది. ఐఎమ్ సీటెడ్ ఇన్ హెవెన్. నేను క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చొని ఉన్నాను. ఐఎమ్ సీటెడ్ ఇన్ హెవెన్. ఐఎమ్ సీటెడ్ ఇన్ హెవెన్. ఐఎమ్ విక్టోరియస్ ఇన్ క్రైస్ట్. ఐఎమ్ విక్టోరియస్ ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తులో విజేతను. ఐఎమ్ విక్టోరియస్ ఇన్ క్రైస్ట్. ఐఎమ్ విక్టోరియస్ in Christ. I am a conqueror in Christ. I am called to serve Lord. I am called to serve Lord. నేను పిలువబడ్డాను ఎందుకంటే దేవుణ్ణి సేవించడం కొరకు. నేను దేవుణ్ణి సేవించడం కొరకు పిలువబడ్డాను. మీరు కాన్ఫెస్ చేయండి. I am called to serve Lord. I am called to serve Lord. నేను దేవుణ్ణి సేవించడం కొరకు పిలువబడ్డాను. నేను దేవుని సేవించడం కొరకు పిలువబడ్డాను. నథింగ్ షెల్ హార్మ్ మీ. ఏది కూడా నన్ను హాని కలుగ చేయదు. ఏది కూడా నాకు హాని కలుగ చేయదు. నథింగ్ షెల్ హార్మ్ మీ. నథింగ్ షెల్ హార్మ్ మీ. ఏది కూడా నన్ను హార్మ్ చేయదు. ప్రొక్లెయిమ్ చేయండి. ఐ విల్ వాక్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. ఐ విల్ వాక్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. నేను మహిమ నుండి మహిమలోకి ప్రవేశిస్తాను. నేను మహిమ నుండి మహిమలోకి ప్రవేశిస్తాను. ఐ విల్ వాక్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. ఐ విల్ వాక్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. I will walk from glory to glory. I will walk from glory to glory. I will walk from glory to glory. I have the spirit of ruling and reigning. I have the spirit of ruling and reigning. I have the spirit of ruling and reigning. I have rock spirit. I have rock spirit. I have rock spirit. I have strong spirit. I have resurrected spirit. I have resurrected spirit. My spirit is 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 a faith spirit. My spirit is a faith spirit. My spirit is a faith spirit. My spirit is richest spirit. My spirit is richest spirit. My spirit is recreated spirit. My spirit is recreated spirit. My spirit is recreated spirit. Amen. Hallelujah. థ్యాంక్ యూ అండి. అందరూ కన్ఫెస్ చేశారని విశ్వసిస్తుంటున్నాను. ప్రతిరోజు కూడా మీరు ఈ వర్డ్స్ ని కన్ఫెస్ చేయండి. ప్రతిరోజు కూడా మీరు ఎవరెవరైతే మార్నింగ్ డివోషన్ లో ఉంటారో, దేవునితో వ్యక్తిగతంగా పర్సనల్ గా మీరు టైం స్పెండ్ చేస్తా ఉంటారో, ప్రతి ఒక్కరు కూడా అంటే ఎర్లీ మార్నింగ్ టైం స్పెండ్ చేస్తారు కదండి దేవునితో. సో ప్రతి ఒక్కరు కూడా వీటిని మనం ఏదైతే ప్రొక్లెయిమ్ చేసామో వాక్యాన్ని తీసుకొని వాటన్నిటిని మీకు స్వతహాగా మీరు అవలంబించుకొని మీరు వాటిని ప్రొక్లెయిమ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీరు మేబీ ఒక్క రోజులో ఆ చేంజ్ మీలో చూడకపోవచ్చు, కానీ డెఫినెట్ గా మీరు ఆ చేంజ్ చూస్తారు. మీ అంతరంగ పురుషుడు ఎంతగా బలపడతారో మీరు చూస్తారు. ఆ పరిస్థితులు మీ పైన ప్రభావితం తీసుకురావు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగుగాక. మనం ఇది వరకే కన్ఫెషన్ లో మనం ముందుకు కొనసాగి ఉంచున్నాం. ఈ యొక్క సమయంలో మనం కొద్ది నిమిషాలు ఆరాధనలో, స్తుతి ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్ముడా, మహోన్నతుడా, నీకే వందనాలేసయ్యా. సర్వాధికారి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. వీరున్న ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడొచ్చు. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా నో ప్రాబ్లం ఎట్ ఆల్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, వందనాలు. దేవా, మిమ్మల్ని మేము ఆరాధిస్తుంటున్నాం, మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం, మిమ్మల్ని గణపరుస్తుంటున్నాం. వేకునే లెగిసి నిన్ను స్తుతిస్తుంటున్నాం అయ్యా.
థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. సమస్తము సాధ్యమైన దేవా నిన్ను స్తుతిస్తుంటున్నాం. నిన్ను ఆరాధిస్తుంటున్నాం. వి వర్షిప్ యూ. వి అడోర్ యూ. వి క్లెయిమ్ యూ లార్డ్. రికబషెకెలొకో. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. ఓ రిఖలరవర రిహంచిరి అలరలో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వండి. ప్రతి ఒక్కరు దేవుని ఒక కొద్ది నిమిషాలు మనం స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీరు చేసిన ఉపకారములకై మీకు వందనాలు. అయ్యా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నారు తండ్రి. తల్లిదండ్రుల కంటే, మా బంధువుల కంటే, మా మిత్రుల కంటే, ప్రతి ఒక్కరి కంటే తండ్రి మమ్మల్ని అధికమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తండ్రి. మీ ప్రేమకై వందనాలు, మీ కృపకై వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు మా పట్ల చూపినటువంటి ఎనలేని ప్రేమకై వందనాలు యేసయ్యా. వందనాలు యేసయ్యా. తండ్రి ఇటువంటి ప్రేమ తండ్రి ఈ లోకంలో ఎవరు చూయించలేని ప్రేమను మా పైన చూయిస్తుంటున్నారు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. యేసయ్యానికి వందనాలయ్యా. వందనాలు తండ్రి. తండ్రి మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో నిలబెట్టారంటే ఇంకా నా తండ్రి మా ద్వారా మీరు అనేక విషయాలు నా తండ్రి అనేక అద్భుత క్రియలు జరిగించాలని మీరు ఇష్టపడుతుంటున్నారు ప్రభా. తండ్రి ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఈ క్షణమందు మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. ప్రభా మమ్మల్ని సృష్టించినటువంటి నా తండ్రి అయ్యా ఇదిగో తండ్రి కలుగజేసిన విధానాన్ని నా తను మేము ధ్యానించినట్లయితే నా తండ్రి అది ఎంతో భయము ఆశ్చర్యము కలుగజేస్తుంది తండ్రి. తండ్రి మమ్మల్ని అంతగా నా తను ప్రత్యేకంగా మీరు మమ్మల్ని సృష్టించారు ప్రభా. సృష్టినైతే నా తన నోటి మాట ద్వారా చేశారు. మమ్మల్ని అయితే నా తన చేతి ద్వారా నా తండ్రి అయ్యా మీరు చేశారు తండ్రి. మీ జీవాన్ని మాలో నింపారు. వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎస్ లార్డ్ వి ఆర్ హియర్ టు వర్షిప్ యూ లార్డ్. మేము ఇక్కడ ఉన్నది నా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి. మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవదూతలకు ఇవ్వనటువంటి భాగ్యము నా తండ్రి. తండ్రి మీరు మాకు ఇచ్చారు. ఆ ఫ్రీ విల్లింగ్ మాకు ఇచ్చారు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. పరిశుద్ధాత్మడానికి వందనాలు. దేవానికే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా మమ్మల్ని మా కుటుంబీకులని నా తండ్రి మీరు ఇంతగా ప్రిజర్వ్ చేస్తున్నారు, ఇంతగా భద్రపరుస్తున్నారు తండ్రి. ఎటువంటి భయంకరమైనటువంటి నా తండ్రి దినాలలో కూడా నా తండ్రి మమ్మల్ని ఇంత సేఫ్ గా ఉంచినందుకు వందనాలు యేసయ్యా. ఇంతగా మమ్మల్ని భద్రపరిచినందుకు నీకే వందనాలు తండ్రి. అయ్యా మేము చేస్తున్నటువంటి ప్రతి పనుల్లో మీరు తోడుకుంటున్నారు యేసయ్యా. అందుని బట్టి మీకే వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. పరిశుద్ధ ఆత్మడానికి వందనాలు. ప్రతి నిత్యము మాతో మాట్లాడుతూ మమ్మల్ని నా తన కృంగిన వేళలో ధైర్యపరుస్తూ ఓదారుస్తూ నా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలు. తండ్రి ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము ప్రభా. ఏమిచ్చిన తండ్రి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము ప్రభా. అంత గొప్ప దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు. కన్న తల్లి కన్న తండ్రి కంటే అధికముగా ప్రేమించే దేవుడవు తండ్రి. నీ అరచేతిలో మమ్మల్ని చెక్కుకున్న దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మడానికి వందనాలు. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మడానికి వందనాలు. ప్రభా సదాకాలము నీతో నడవడానికి కృపను దయచేయండి తండ్రి. నీ శక్తిని నీ బలమును మాలో ఉంచారు తండ్రి. ప్రభా ఇది వరకే నా తండ్రి మాలో నా తండ్రి మేము చూడకుండా సమస్యల వైపే మేము చూస్తూ పరిగెట్టాం తండ్రి. ఇక మీదట నా తండ్రి నీ వైపు చూస్తూ మా గురి గమ్యం మీరైతున్నారని నా తండ్రి ఎల్లప్పుడూ నీ వైపు చూస్తూ ముందు కొనసాగడానికి కృపను దయచేయండి తండ్రి. ఎల్లప్పుడూ నీ కొరకు పరిగెట్టే పాదాలు మాకు దయచేయండి తండ్రి. ఎల్లప్పుడూ నీ సువార్తను ప్రకటించే పాదాలు నా తండ్రి మేము కలిగి ఉండడానికి కృపను దయచేయండి తండ్రి. అయ్యా మేము ఎన్నో ప్రాంతాలు ఇదివరకు తిరిగాం తండ్రి. మా అవసరతల కొరకు మేము తిరిగాం తండ్రి. ఇక మీదట నా తండ్రి నీ పరిచర్య కొరకు నీ కొరకు నిలబడడానికి నీ కొరకు పరిగెట్టడానికి నా తండ్రి తండ్రి మా పాదాలు మేము సమర్పించుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రి ఇది వరకు నా తండ్రి ఎన్నో మాటలు మేము మాట్లాడి ఉంచినాం తండ్రి. ఇదిగో తండ్రి అవసరం లేనటువంటి మాటలు నా తండ్రి మేము మాట్లాడి ఉంచినాం తండ్రి. ఇక మీదట ఈ నోరు ఉన్నది నా తండ్రి నిన్ను స్తుతించడానికి తండ్రి. మీరిచ్చిన ఈ దేహము నిన్ను మహిమపరచడానికి తండ్రి. ఎస్ లార్డ్ వి వర్షిప్ యూ లార్డ్. తండ్రి మా పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఏకాత్మతో నిన్ను స్తుతిస్తాం తండ్రి. తండ్రి నీకే వందనాలు. మీ జీవాన్ని మాలో నింపారు ప్రభా. ఆ జోయే లైఫ్ అబాండెంట్ లైఫ్
లైఫ్ ని మాకు ఇచ్చి ఉంటున్నారు తండ్రి, నీకు వందనాలు. సమృద్ధి కలిగిన జీవాన్ని మాకు ఇవ్వడానికి, ఆ జీవితాన్ని నా తండ్రి మేము అనుభవించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు యేసయ్య. యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు మా ప్రతి భారమును నా తండ్రి అన్నిటినీ నా తండ్రి మీరు శిలువ పైన మోసి ఉంచున్నారు తండ్రి. ఎక్కడ కూడా అపవాదికి మా పైన నా తండ్రి అధికారము లేదు తండ్రి. అధికారం ఎక్కడ లేదు తండ్రి. వాడు ఆల్రెడీ డిఫీటెడ్ లార్డ్. యెస్, హి ఈస్ డిఫీటెడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ తండ్రి. మమ్మల్ని విజేతలుగా నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. మీ యుద్ధము మాది కాదు తండ్రి. యుద్ధం మేము చేయాల్సిన అవసరం లేదు తండ్రి. ఆల్రెడీ మీరు యుద్ధాన్ని సంపూర్ణం చేసి ఉంచున్నారు తండ్రి. కేవలము నా తండ్రి ప్రైజింగ్ మాత్రమే చేయడం మా వంతు తండ్రి. ప్రభా ఈ సమయమందు మేము స్తుతిస్తుంటున్నాం తండ్రి. మీరు మాకిచ్చిన విజయాన్ని బట్టి మాకు వందనాలు చెల్లించుకుంటాం. మీరు మాకిచ్చినటువంటి నా తండ్రి అధికారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి యేసయ్య మీ నామంలో ఎంతో శక్తి ఉంది తండ్రి. మీ నామంలో నా తండ్రి ప్రభువానికి వందనాలు. రోగాలను సైతము లేపడానికి శక్తి మీలో ఆ శక్తి ఉంది తండ్రి. ఆ శక్తిని మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు. థ్యాంక్ యూ జీసస్. ఎస్ లార్డ్, వీఆర్ హియర్ టు హీల్ మెనీ తండ్రి. మేము అనేకులను నా తండ్రి మేము స్వస్థపరచడానికి, అనేకులకు డెలివరెన్స్ ఇవ్వడానికి మేము పిలువబడి ఉంటున్నాం తండ్రి. ఇది వరకు మీరు మాకు ఇచ్చినటువంటి అధికారం గుర్తించలేం తండ్రి. ఇదిగో తండ్రి ఈ క్షణమందు తండ్రి నీ సన్నిధిలో మేము స్తుతిస్తుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వందనం యేసయ్య. వందనం యేసయ్య. యేసయ్య మీరు మాతో ఉండగా మేము అలసిపోలేము తండ్రి. తండ్రి సమాధానానికి అధిపతివి నీవై ఉంటున్నావు తండ్రి. నీ సమాధానం మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. ప్రభువానికి వందనాలు. యేసయ్యానికి స్తోత్రాలు. రాజానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ భవనంలో నిలిచే భాగ్యం ఇచ్చారు తండ్రి, నీకు స్తోత్రాలు. నిన్ను ప్రేమించే కృపను మాకు ఇచ్చారు తండ్రి, నీకు స్తోత్రాలు. తండ్రి ఈ లోకంలో పడిపోయిన మా జీవితాలు మీరు జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని నా తండ్రి నీ ప్రేమ ద్వారా మమ్మల్ని రక్షించినందుకు వందనాలు చెల్లించుకుంటాను. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ జీసస్. హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో. ప్రతి ఒక్కరు నోటితో కాకుండా మనసుతో పాడదామా? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. ఎస్ లార్డ్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. అయ్యా ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన
యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థ వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. అయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన, 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 ఆరాధన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. పరిశుద్ధాత్మడానికి వందనాలు యేసయ్యా. దేవానికి వందనాలు. నీ మహోన్నతమైన కృపకై నీకు స్తోత్రాలు. ఇది వరకు ప్రభా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. పాటల ద్వారా మీ నామానికి మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వర్డ్ ని కన్ఫెస్ చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. అయా స్తుతి ఆరాధనలో మీరు ముందుండి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇది వరకు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో తండ్రి దైవ సేవకులు మా మధ్యలో మీరు ఉంచిన తండ్రి అయ్యా వాక్యాన్ని నా తండ్రి మీరు మాకు అందించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని నా తండ్రి శ్రద్ధగా వినడానికి, ఆలకించి, గ్రహించి మా జీవితాల్లో నా తండ్రి ఆ ప్రకారం నడవడానికి నా తన కృపను దయచేయండి. ఆత్మ ఆత్మ స్వాధీనంలో మేము నడిపించడానికి కృపను దయచేయండి తండ్రి. దైవ సేవకుల్ని మమ్మల్ని అందరినీ నా తండ్రి చేతులకి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామం నడి వేడుకొని పొందుకొని ఉన్నాను తండ్రి.